బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కళ్యాణ్ గారితో ఎప్పుడు అది కళ్యాణ్ గారు బయట ఉన్న అలా సెట్లో చాలా కూల్, కంఫర్టబుల్ అండి. అసలు ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడతాం. ఆ చిన్న చిన్న అయినా ఆయనకి ఏదైనా అనిపించిన ఇది కావాలి, అది కావాలి, దాంట్లో ఇది బెటర్మెంట్, ఇది ఏదైనా డైరెక్ట్గా చెప్తారు. ప్లస్ అజ్ఞాతవాసిలో ఐ డెంట్ హ్యాడ్ సచ్ ర్యాప్ విత్ హిమ్. కానీ భీమ్లా నాయక్ టైంలో అయితే ఏదైనా కంటెంట్ రిలీజ్ అయితే ఎలా వెళ్ళింది, ఇది ఎలా వెళ్ళింది, అది నేను చెప్పేవాడిని వెళ్ళి 24 hours ఇంత చూసారు సార్, ఈ రికార్డ్ వచ్చింది అంటే ఓహో అని. నెక్స్ట్ టైం ఏదైనా కంటెంట్ రిలీజ్ అయితే ఆయనే పిలిచాడు, ఎవరు ఏంటి ఈసారి రికార్డ్స్ ఎలా ఆయన్ని. సో భీమ్లా నాయక్ టైంగా ఆయన కొంచెం హీ వాజ్ వెరీ ప్రోయాక్టివ్. ఆయన బాగా సినిమా కైండ్ ఆఫ్ ఈ చేంజెస్, ఇది ఇట్లా ప్రమోషన్, ఇది సాంగ్ ఇలా చేయాలి, హీ వాజ్ వెరీ ప్రోయాక్టివ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ వకీల్ సాబ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి చూసుకుంటే వారు పొలిటికల్గా చాలా బిజీ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిలిం సెట్ యాక్చువల్లీ వకీల్ సాబ్ టైం నుంచి చూసుకుంటే పోస్ట్ అజ్ఞాతవాసి అని వకీల్ సాబ్ ఆయన చేసిన నెక్స్ట్ సినిమా కాబట్టి ఆ టైం నుంచి చేసిన పొలిటికల్ ఎంత బిజీగా ఉన్నా సినిమాల్లో కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. యాక్చువల్లీ ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించారు, అన్నిట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. యాక్చువల్లీ భీమ్లా నాయక్ అయితే లైక్ నోబడి ఇప్పటికీ ఎవరికి తెలియదు, హ్యావెంట్ రిలీజ్ ద ఫుటేజ్ అన్నారు. కానీ వీ హ్యాడ్ హాలీవుడ్లో లాగా వీ హ్యాడ్ స్క్రీన్ ప్లే రీడింగ్ సెషన్స్ ఆల్సో. Bhimla Naik with Kalyan Gar 2 days actually we had screenplay reading sessions also. He was so involved in everything for Bhimla. Enta busy ga unna he is more in he is showing that equal interest on films also now. Yeah, Harihara Veeramallo kuda manam chusukunte adi nenu radio release chesaru, yeah, like that exactly. And SSMB 28 మీ చేతుల మీద వస్తుంది, పూజా హెగ్డే, మహేష్ బాబు గారు. అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ఫిలిం నుంచి? ఏమన్నా రివీల్ చేస్తారా టైటిల్ కానీ ఏమన్నా రివీల్ చేయడానికి పెట్టడానికి మేకా పెట్టలేదు. అంటే అతడు, కలేజా 2 కల్ట్ క్లాసిక్స్. ఆ 2 సినిమాలు చాలా యంగ్స్టర్స్ అంతా, యూత్ అంతా థియేటర్ కంటే టీవీలో ఎక్కువ చూశారు. ఇప్పుడు మాకెంత జనరేషన్స్ వీళ్ళంతా అతడు అంటే టీవీలో చూసి అతడు, కలేజా, మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ ఇది అది అని. ఆ కాంబినేషన్ మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వచ్చినా దానికి మించి ఉంటుంది సినిమా. సార్ మహేష్ బాబు గారిని ఒక ఏదైతే ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, ఒక పెద్ద డైరెక్టర్ తీస్తే మహేష్ బాబు గారు ఆ యాంగిల్స్ అన్నీ రౌండ్ ఆఫ్ చేసి ఒక ప్రాపర్ సినిమా. వన్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ థింగ్, మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు నేను నాకు ఎప్పుడు మీరు కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను. డీజే టిల్లు సెలెక్షన్ మీది కూడా ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ డీజే టిల్లు ఐ థింక్ ప్రెస్ దాంట్లో ఎప్పుడో మీరు వెళ్ళినప్పుడు కూడా ఇది మినీ మీల్స్ మాత్రమే, భీమ్లా నాయక్ ప్రాపర్ మీల్స్ ఉంటాయి, అది వర్కౌట్ అయింది. ఐ మీన్ వాట్ యూ సెడ్ ఫెంటాస్టిక్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. స్వాతి ముత్యం రీసెంట్గా కూడా లైక్ ఎవరు అడిగినప్పుడు ఇది నాకు సెలెక్షన్ ప్రాపర్గా ఉంటుంది, ఇట్స్ ఎ ఫ్యామిలీ, అందరూ రావాలి. ఎందుకంటే ఆ రోజు గాడ్ ఫాదర్, గోస్ట్ 2 కూడా దే ఆర్ కమింగ్. అప్పుడు కూడా ఇప్పుడు మీరు SSMB గురించి కూడా మీరు పాజిటివ్గా చెప్తున్నారు. మీరు చెప్తుంది పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వర్కౌట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర మీకు అంత ప్రాపర్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది? మీకు స్క్రిప్ట్ సెలెక్షనే లేదండి. SSMB 28 భీమ్లా నాయక్ అని సార్ చెప్పింది విని మాకు తెలుస్తుంది కదా మంచిదో కదా, అట్లా బాగుంది అనుకున్నాను నేను. సార్ నాకు ఇప్పుడు SSMB 28 కూడా ఐడియా చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే ఎలా వెళ్తుంది, హీరో గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది నాకు అర్థమైపోతుంది కదా. మాకు కూడా చూస్తున్నాం కదా మనం. యాక్చువల్లీ మీరు అన్నట్టు సినిమా తీసేవాడి కంటే చూసేవాడికి బాగా తెలుస్తుంది అని, అట్లా ఆడియన్గా ఇన్ని సంవత్సరాల సినిమాలు చూసి మనకి ఏది ఏంటని కొంచెం రఫ్ ఐడియా ఉంటుంది కదా. ఎవడమో దేవుళ్ళు కాదు ఇది కరెక్టా కాదా అని చెప్పడానికి, కానీ కనీసం రేంజ్లు చెప్పలేము, కానీ ఇది బాగుందా బాగాలేదా అని చెప్పగలుగుతాం 99%. మీ ఒపీనియన్లో చిన్న సినిమా అంటే ఏంటి, పెద్ద సినిమా అంటే ఏంటి అకార్డింగ్ టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ యాజ్ ఎ హ్యూమన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదండి. ఇందాక కూడా నేను మార్నింగ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పాను. ఇప్పుడు ఒక రెప్యూటెడ్ బ్యానర్ నుంచి, ఒక పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే మేము ప్రాపర్గా రిలీజ్ చేసుకుని, ప్రాపర్గా ల్యాండ్ చేసి, అన్ని థియేటర్స్ వేసుకుని చేయగలిగినప్పుడు అది రెవెన్యూ చేసింది అనుకోండి, అది పెద్ద సినిమానే. రెవెన్యూ బట్టే కదా చిన్న సినిమాన పెద్ద సినిమా అని డిసైడ్ చేసి. టిల్లు చిన్న సినిమాన పెద్ద సినిమా అంటే ఏం చెప్తాను చెప్పండి, అంతే. ఓకే, ఇది నా పర్సనల్ క్వశ్చన్. మీరు ఇద్దరు దిగ్గజాల హీరోలతోటి చాలామంది వర్గాలు ఎన్నో చిన్నప్పటి నుంచి మనం వెయిట్ చూస్తూ వచ్చినటువంటి మల్టీ స్టారర్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది. మీరు వాళ్ళిద్దరితోటి పనిచేశారు కాబట్టి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలాంటివన్నీ ఎప్పుడైనా మీరు త్రివిక్రమ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే అడగండి. అలాంటి సాహసాలన్నీ ఆయన వల్లే అవుతాయి, మన వల్ల అయితే చెప్పలేము. అండ్ మీ బ్యానర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే మంచిది కదా, నా బ్యానర్లో అవ్వాలని కోరుకుంటాను కదా. అయితే ఓకే, అనదర్ క్వశ్చన్,
వాళ్ళిద్దరిని ఎలా వర్క్ చేస్తారో మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ చూసారు. మహేష్ బాబు గారితో వెరీ షార్ట్ స్పాన్, కానీ మహేష్ బాబు గారు ఇస్ వెరీ 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 ఫన్ టు వర్క్ విత్. నేను అసలు బయట అంతా ఏదో విన్నాను కానీ అసలు మహేష్ బాబు గారు అసలు క్యారవాన్లో కూడా వెళ్ళట్లా, వెరీ ఫన్ టు వర్క్. అదే చూసారు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వాళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉండుంటాయి. అంటే మీరు ఇటు నుంచి చూస్తారు అటు నుంచి చూస్తారు కాబట్టి అలా కొన్ని పాయింట్స్ అండ్ బికాస్ దట్ ఈస్ వాట్ దే మేక్స్ దెమ్ హ్యూజ్ స్టార్. అంటే ఇలా ఉంటారు కాబట్టే కదా వీళ్ళు ఇలా ఉంటారని అంటే మీ అబ్జర్వేషన్, మీరు జస్ట్ అబ్జర్వేషన్ జనరల్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇద్దరు టైమింగ్స్ దగ్గర అంతా కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉంటున్నారు. ఐ మీన్ వాళ్ళిద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా షూట్ లోపలికి వెళ్తున్నప్పుడు అది కరెక్ట్ డైరెక్టర్ గారిని అంత ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. వాళ్ళు పెద్ద హీరోలు వాళ్ళు ఏమి ఉండదు అని చిన్న కాంప్లిసెన్సీ ఏమీ లేదు వాళ్ళకి, అసలు చాలా ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. మహేష్ బాబు గారు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ప్రతిదీ ఏంటి అన్నీ అడిగి ప్రాపర్గా అన్నీ తెలుసుకుని దాని ముందు తర్వాత వెళ్ళి అన్నీ తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అదే హెల్ప్ చేస్తుంది వాళ్ళకి అంత ఫాస్ట్గా అయిపోవడానికి, అది తెలియదు. కానీ మరి ఇద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా అసలు ఏ మాత్రం కాంప్లిసెన్సీ లేకుండా అన్నీ కనుక్కుని ప్రాపర్గా చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. అనదర్ పర్సనల్ క్వశ్చన్, అంటే మన చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ ఆఫ్ టైంలో టికెటింగ్ పాయింట్ ఆఫ్ టైంలో అడగడం, యాజ్ అ చిరంజీవి ఫ్యాన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అంత దిగ్గజం మన ఇండియా మెగాస్టార్ గారు, అంటే దీని వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఆ ఇన్సిడెంట్కి పట్ల కావచ్చు, ఆర్ఎల్స్ ప్రైజింగ్ గురించి కావచ్చు, అప్పుడు జరిగిన దాని గురించి, అక్కడ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్. నేను డీజేటీలు ప్రీ రిలీజ్ థియేటర్కల్ లాంచ్లో నన్ను భీమ్లా నాయక్ గురించి ఎవరో ఏదో అడిగితే నేను ఏదో అన్నా, దాన్ని అసలు ఓవర్ ద టాప్ తీసుకెళ్ళిపోయి ఎంత దూరం తీసుకెళ్ళారో నాకు తెలుసు. కాబట్టి నేను అసలు అట్లాంటి ఇష్యూస్ గురించి ఏమీ కామెంట్ చేయదలుచుకోవట్లేదు. అసలు కాదు, ఎందుకంటే నేను ఒక చిన్న మాట అన్నాను దాన్ని బ్లూ ఆఫ్ చేసేసి, అంటే కళ్యాణ్ గారు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ బ్లూ ఆఫ్ చేసేసారు దాన్ని, అసలు ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఒక చిన్న మాట నేను వేరే ఏదో సెన్స్లో అంటే దాన్ని ఇంకేదో సెన్స్లో పొలిటికల్ సైడ్గా మార్చేశారు దాన్ని. సో నేను అసలు అందుకే దేని గురించి ఏం కామెంట్ చేయట్లేదు. ఓకే, కమింగ్ టు స్వాతిముత్యం, ఆ ఫిలిం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి? అండ్ అది సాహసం అని చెప్పాలా లేకపోతే కాన్ఫిడెన్స్ అని చెప్పాలా ఏంటంటే ఇద్దరు దిగ్గజాల మధ్యలో మనం పెనిట్రేట్ అవ్వడం అనేది, అంటే దాని గురించి అంటే యాక్చువల్లీ ఇప్పుడు దాకా దసరాకి ఎప్పుడు ఇట్లా ఒక చిన్న సినిమా రాలేదు. ఇందాక వేరే వాళ్ళతో కాన్వర్సేషన్ అవుతుంటే వచ్చింది ఆ టాపిక్. సంక్రాంతికి ఎప్పుడు 2 పెద్ద సినిమాలు వస్తున్నా, వెనకాల శతమానం భవతి లాంటిది వచ్చింది, ఎక్స్ప్రెస్ రాజా లాంటిది వచ్చింది, ఇంకేది సోగడి చిన్న నాయనను నానక ప్రేమతో వస్తుంటే ఎక్స్ప్రెస్ రాజా వచ్చింది, మధ్యలో మన బాలకృష్ణ గారి ముందు సినిమా, అన్ని సినిమాల మధ్యలో అలా ఈసారి ఫస్ట్ టైం 2 పెద్ద సినిమాల మధ్యలో దసరాకి వస్తున్నాం మనం. అంటే ఈ సంవత్సరంలో ఆఫ్టర్ ఆల్ దిస్ హెవీ డ్యూటీ యాక్షన్ ఫిల్మ్స్ అండ్ స్టఫ్, ఫన్ ఫిల్మ్ ఇంకా రాలా. మై ఫిల్మ్ ఇస్ ఎ ఫన్ ఫిల్మ్ విత్ రూరల్ బ్యాక్డ్రాప్లో ఫన్ ఫిల్మ్ ఇది యూనిక్ కాన్సెప్ట్. ఖచ్చితంగా పండగకి జనాలు థియేటర్కి వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ సినిమా అవుతుందేమో అని హోప్తో దసరాకి వేసేసింది. అండ్ నవీన్ పాలిశెట్టి గారితో అనుగరగా అది రాబోతోంది. అండ్ పంజా వైష్ణవ్ తేజ్ 04, సో ఇవన్నీ వస్తున్నాయి. అంటే లైక్ లైన్ అప్ ఎలా ఉంది మీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్? అంటే జస్ట్ ఫ్యూ బిట్స్. అంటే వైష్ణవ్ గారిది షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, డీజేటీలు 2 షూటింగ్ స్టార్ట్ అయింది, బాబు గారిది షూటింగ్ స్టార్ట్ అయింది, నవీన్ గారిది డిసెంబర్ నుంచి, ఫ్యూచర్ వెంకటేష్ గారిది, బాలయ్య బాబు గారిది, రవితేజ గారిది ప్లానింగ్లో ఉంది. ఓకే, మీ నుంచి ఇంకా బ్యాంగ్ ఆన్ ఫిలిమ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పెక్ట్? పైప్ లైన్లో ట్రై చేస్తూ ఉంటాము, ఏది ముందు ఏది అనక తెలియదు, కానీ ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ మెల్లగా. మీరు ఇంత గుడ్ లుకింగ్ ఉంటారు కదా, అంటే మీరు ఎప్పుడు యాక్ట్ చేయడానికి ఎప్పుడు అనిపించాలి? అంటే మీరు గుడ్ లుకింగ్ ఉంటానని నేను అనుకోను ఎప్పుడు. నో, ఇట్స్ జనరల్గా చెప్తున్నాను నేను చూస్తున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది కదా. మీరు అంటే మీకు ఎప్పుడు అనుకోలేదా యాక్టింగ్ చేయాలని మీ బ్యానర్లో? అస్సలు లేదు. అంటే చేరా ఇంత ఫ్యూచర్లో కూడా మీ ఎవరన్నా డైరెక్టర్ అప్రోచ్ అడిగినా కూడా చేరా మీరు? చాలా అనుకోవాలి అసలు. వెరీ హ్యాపీ బిహైండ్ ద కెమెరా. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, మీ ఫేవరెట్ ఎవరు? మాకు హీరో ఏదైనా ఎవరైనా మాకు ఫేవరెట్ త్రివిక్రమ్ గారు ఒకళ్ళే. ఓకే, అంటే ఎందుకు అంత స్పెసిఫిక్? అంటే అంత ఐ మీన్ వి బిల్డ్ దిస్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ కదా, సో ఇట్స్ బీన్ లైక్ దాట్. రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. చిన్న మినీ ర్యాపిడ్ ఫైర్, నేను హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళది ఏ సినిమా రీ రిలీజ్ అయితే బ్యాంగ్ ఆన్ బాగుంటుంది అనేది మీరు జస్ట్ నా ఫీలింగ్. మీ ఫీలింగ్. ఎస్, కమింగ్ టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. నగ్మా గారిదిను చిరంజీవి గారిది ఘరానా మొగుడు నాకు చాలా ఇష్టం అండి ఘరానా. ఓకే, ఫెంటాస్టిక్. అండ్ మహేష్ బాబు గారు అతడు వెరీ. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఖుషి. ప్రభాస్ గారు? మిర్చి. అల్లు అర్జున్ గారు? బన్నీ గారిది సరైనోడు. రామ్ చరణ్ తేజ్ గారు? చరణ్ గారు నాకు ఫేవరెట్ సినిమా యాక్చువల్లీ రంగస్థలం కాబట్టి, కానీ అది రిలీజ్ చేయలేకపోతున్నాను.
అంటే వారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ బ్యానర్లో ఫిలిం? రియలీ వెయిటింగ్ టు వర్క్ అండి చరణ్ గారితో, చూడాలి ఎంత త్వరగా అవుతుంది అనేది. ఓకే. అండ్ తర్వాత గోయింగ్ టు మన నాగార్జున గారు, మన్మధుడు, వెరీ గుడ్, బ్యూటిఫుల్. వెంకటేష్ గారు, నువ్వు నాకు నచ్చావు. ఓకే. చెన్నకేశవరెడ్డి వచ్చింది, అండర్స్టాండ్, కానీ బాలకృష్ణ గారిది ఏ సినిమా మీరు వెయిట్ చేస్తున్నారు రిలీజ్? నరసింహనాయుడు. సో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేటండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, నాకు అరవింద సమేత వీరరాఘవ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. అది కాకుండా ఏది రిలీజ్ చేయొచ్చు? బృందావనం. అంటే ఇంకొంచెం వెనకాల ఆది. సూపర్. అండ్ లైక్ ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ బయర్స్ గురించి మనం ఒక్క విషయం మాట్లాడుకోవాలి. అంటే బయర్స్ తోటి మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి? బయర్స్తో నాకు ఎప్పుడు డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయలేదు. ఫస్ట్ నుంచి బాబాయ్ని నమ్మి ఒక ట్రేడ్ సెటప్ రెడీ అయింది. బాబాయ్ గురించి తెలిసి, బాబాయ్ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత బాబాయ్ గురించి తెలిసి, బాబాయ్ ఇన్ అండ్ అరౌండ్ మా అంతా చూసిన తర్వాత ఒక సెటప్ రెడీ అయింది. ఆ సెటప్ అలానే జర్నీ చేస్తున్నాం మేము ఫస్ట్ నుంచి. సో వాళ్ళతో మాకేమో ద ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏం లేవు. అజ్ఞాతవాసి అయినప్పుడు కూడా ద బయర్స్ వర్ వెరీ సపోర్టివ్. సో అలాంటి ఇష్యూస్ మేము కూడా ఫేస్ చేయలేం. ఇంకా రవితేజ గారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది లైక్ ఫిల్మ్ ఏదైనా అయితే వాళ్ళు చెక్కులు చింపేసి రిటర్న్ ప్రొడ్యూసర్కి ఇచ్చేసిన ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా అంటే జరిగాయి ఇన్ రియాలిటీ. అలా అంటే మీరు ఫేస్ చేసిన ఫ్రమ్ ద హీరో విచ్ యూ ఫెల్ట్? అంటే అజ్ఞాతవాసి టైంలో వెన్ వీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ ద మనీ టు ద డిస్ట్రిబ్యూటర్స్, కళ్యాణ్ గారు మమ్మల్ని ఫోన్ చేసి అడిగారు నా సైడ్ నుంచి ఏంటంటే, ఇది అప్పటికి సార్ డబ్బులు మా దగ్గర కొంత ఉండింది ఇంకా రెమ్యునరేషన్, సో ఇది వదిలేయండి అది ఇచ్చేయండి అన్నారు సార్. అది మాకు జరిగిన పర్సనల్. అది బ్యూటిఫుల్. అండ్ కొన్ని ఫిలిమ్స్ యాక్చువల్లీ మనం ముందరే బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చేసిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ వచ్చేస్తాయి, మిగతాది తర్వాత ఫిలిం రన్ అవుతుంది అవ్వని దాన్ని బట్టి ఉంటుంది. అంటే అది ఎందుకు చేస్తారో స్పెసిఫిక్గా, లైక్ ముందరే విత్ ఇన్ రిలీజ్ అయిన పాయింట్ ఆఫ్ టైం బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ చేయడం, అంటే దీని మీద అస్సలు అది ఇవ్వడం బయటకి ఇవ్వం అసలు ఎవ్వడం. అసలు ఇప్పుడు మన బిజినెస్ అది, మన బిజినెస్ ఎందుకు పెట్టుకుంటాం బయట? ఎవ్వరం పెట్టుకోం బయటకి. అండ్ మీరు ఒక ఫిలిం హిట్ ఆఫ్ ఫ్లాపా అని గేజ్ చేయాలంటే ఏం బేసిస్ మీద గేజ్ చేస్తారు? బయర్ సేఫ్ అయితే హిట్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఓకే. అది ఆ ప్రొడ్యూసర్గా అంటే ఇప్పుడు బయర్ సేఫ్ అయితేనే హిట్. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు హిట్ అయినా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, మార్కెట్ కండిషన్స్ కానీ ఇవన్నిటి మూలాన కొన్నిసార్లు ఆ రీచ్ అక్కడ దాకే లాగిపోవచ్చు. సో అట్లాంటివన్నీ కూడా మనం. మీ టేక్ ఆన్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజ్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటంటే మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చూసే? ఓటీటీ రావటం వలన కొంచెం జనాలు యావరేజ్ సినిమాలు అవన్నీ రివ్యూలు చూసుకుని ఓ ఇది పర్లేదు మస్ట్ వాచ్ అని ఉంటే, మొన్న ఏదో రేడియో వింటుంటే చిన్న హ్యూమర్ చేస్తున్నాడు వాడు. ఎంత ఎటకారంగా హ్యూమర్ చేసినాడంటే, రివ్యూలో మస్ట్ వాచ్ అని వస్తే థియేటర్కి వెళ్తారంట, లేదంటే ఓటీటీలో చూసేస్తాడంటే, బాగాలేదంటే ఫోన్లో చూసేస్తాడంట బస్సులో అటు ఇటు వెళ్తున్నప్పుడు. అంత రేడియోలో ఆడు హ్యూమర్ చేశాడు. అసలు ఆడు కనుక్కుని నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా, ఏంటి అని. సినిమా బాగుంటే థియేటర్ రాకుండా జనం ఉండరండి. థియేటర్ ఇస్ నాట్ జస్ట్ ఇట్స్ అలాగే అదొక ఇది ఫన్ ట్రిప్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళేది. సో సినిమా బాగున్నంత రోజులు థియేటర్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ us, I mean they're asking us not to release the film directly on OTT. They want everyone to release the films on theaters and then come to OTT only. They want a post-theatrical only. They're not really that interested on original content. The original content only should be in the form of web series for them now. రీసెంట్గా స్వాతిముత్యం దానిలో చూసుకుంటే లైక్ జర్నలిస్ట్ అడిగిన దానికి మీకు మీ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ ఉన్నాయి అని చెప్పారు. అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఈజ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైజాం రాజు గారు, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ ఫిలిం ఆల్సో హీ కెన్ గెట్, ఐ మీన్ ఆ థియేటర్ ఆ సినిమాకి కావాల్సింది ఎన్ని థియేటర్లు ఆ థియేటర్లు అయితే హీ కెన్ గెట్ దెమ్ బికాస్ హీ హ్యాస్ దట్ గ్రిప్ ఆన్ దిస్ in Nizam. So that's what I was explaining everybody on the press meet also. Like that in every area I have a distributor who can get those theaters which are required for Swatimutyam. That's the advantage I have and that's why I put it on 2 biggies. అండ్ మీరు కొంచెం అంటే మీ కోపం ఏమైనా తొందరగా వస్తుందా? కొంచెం అగ్రెసివ్గా అంటే లైక్ అలా ఏం లేదు. ప్రొడక్షన్లో ఉంటే చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ముందు వెనకాల దాని సిచ్యువేషన్ బట్టి మధ్యలో ఏదన్నా వాటిని దొరికాడంటే అయితే అలా ఉంటుంది రెస్పాన్స్. అంటే ఈ మధ్య జర్నలిస్టులు కూడా అయిపోతున్నారు. అదేం లేదు అదే. అండ్ కమింగ్ టు యువర్ స్టార్ కాస్ట్ ఆర్ లైక్ మీ ఫిలిమ్స్, అంటే ప్రైజింగ్ ఆఫ్ ద హీరోయిన్స్ కావచ్చు, రెమ్యూనరేషన్స్ కావచ్చు, మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మీ బడ్జెట్ ఓవర్బోర్డ్ అయిపోకుండా ఉండేలాగా విత్ ఇన్ మీ. అంటే దీనికి బడ్జెట్ అని లిమిటెడ్గా ప్లాన్ చేసి ట్రై చేస్తాం మ్యాక్సిమం పుష్ చేసి దాంట్లో చేయడానికి. కానీ సమ్టైమ్స్ ఇఫ్ యూ ఫీల్ దట్
మోర్ దాన్ దిస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్ వీ కాంట్ కాంప్రమైజ్ కాదు వీ విల్ అలా అప్పుడు అయిపోతున్నప్పుడు ఎలా సర్చ్ చేస్తారు, మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారు ఒక బడ్జెట్ ఫిల్మ్కి క్రాస్ ఆన్? అడ్జస్ట్ చేసేది ఏముంటుంది, ఇంకా రిస్క్ తీసుకుని దిగటమే. ఇప్పుడు టిల్లు ఉందనుకోండి, మేబీ ప్లానెడ్ ఇన్ 1 బడ్జెట్, ఇట్ హ్యాపెండ్ ఇన్ అదర్ బడ్జెట్, కానీ వీ లవ్ ద కంటెంట్, వీ ట్రస్టెడ్ ద కంటెంట్, రిస్క్ తీసుకుని దిగామంతే. అండ్ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ స్వాతిముత్యం. అంటే నేను ఇందాక కూడా వాళ్ళని కూడా అడిగాను, చూడకపోతే ఏం మిస్ అవుతారు, ఎందుకు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి అనేది. లైక్ ఈ సంవత్సరంలో చాలా రోజులైంది ఒక ఫన్ ఫిల్మ్ చూసి, నవ్వుకొని ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని నవ్వుకొని, చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని పాప్కార్న్ తింటూ నవ్వుకుంటూ చూసే సినిమా. ఓటీటీలో చూస్తే మీరు అంత ఆ ఫన్ని ఎంజాయ్ చేయలేరు, థియేటర్కి వచ్చి చూస్తే యూల్ ఎంజాయ్ దట్ ఫన్. పండగ రోజు చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి వచ్చి సినిమా చూసి నవ్వుకుంటే ఇంటికి వెళ్ళండి. ఫ్యాంటాస్టిక్. మీరు మాత్రం యాక్ట్ చేయరు, లేదు ఎక్స్పెక్ట్ చేయకూడదు. లేదు అస్సలు నెక్స్ట్ మీ ప్రొడక్షన్ ఉన్నాయి సినిమా. అస్సలు లేదు. సో దట్ వాజ్ ఆర్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు. ఓకే, చాలా ఫన్ ఫీల్డ్ చాట్ అంటుండే. అంటిల్ నెక్స్ట్ టైమ్ ఆన్ దిస్ ఛానల్, దిస్ ఈజ్ యర్ హోస్ట్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. లవ్ యువర్ టేక్ ఇట్. బాయ్.